చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, పంచకృత్యాలు అంటే ఏమిటి? పంచకృత్యాలకి పంచభూతాలకి సంబంధం ఉందంటారు? ఆద్యంత మంగళం అజాత అసమాన భావం ఆర్యం తమీశం అజరామర ఆత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయామి మనసి శంకరం అంబికేశం. 5 ముఖాలతో లీలగా 5 క్రియలను కర్మలను ఆచరించేటువంటి ఆ శివుడికి నమస్కారం అంటూ ప్రబల పంచ వినోదశీలం అంటాడు శివుణ్ణి ప్రార్థిస్తూ శివపురాణంలో. ఏమిటి ఆ 5 కృత్యములు అంటే? సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. ఈ 5 ఆయన లీలలు. ఈ 5ంటిని నిర్వర్తిస్తున్నాడు కనుక ఆయనను పంచ వినోదశీలం అని కీర్తించాడు. ఇవి ఎలా నిర్వర్తిస్తున్నాడు అంటే, సృష్టి పృథ్వీ సృష్టికి నిదర్శనమైతే, జలం స్థితికి ఎక్కడెక్కడైతే నీరు ఉంటుందో అక్కడ నాగరికత వర్ధిల్లుతుంది అని తెలియజేస్తా. లయ అంటే అగ్ని, వాయువు అంటే తిరోధానం, జీవుడు మరణించిన తరువాత మళ్ళీ జన్మించాలా లేక ఉన్నతమైన గతి ప్రాప్తి చెందాల. ఇలా వాయువు ప్రాణో దేహగతో వాయు అంటుంది కాశీఖండం. అలానే అనుగ్రహం, ఆయన అనుగ్రహం ఉంటే మోక్షం సిద్ధిస్తుంది. ఈ 5ంటిని పంచభూతముల ద్వారా నిర్వర్తిస్తున్నటువంటి ఆ పరమాత్మను ప్రబల పంచ వినోదశీలం అని చెబుతూ, ఈ పంచభూతములు ఈ దేహము, ఈ పిండాండానికి బ్రహ్మాండానికి అనుసంధానం చేసే తన్మాత్రలతో నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి. కనుక ఏ 5 కృత్యములు ఆయనకు వినోదాలో ఆ 5ంటిని ఈ దేహంలో నీ దైనందిన జీవితంలో ఆయనకు ఇష్టంగా నువ్వు మలుచుకుంటూ నీ జీవితాన్ని మోక్షపథంలోకి నడిపించుకోవటం కోసం నిత్యము నీ సాధన సాగాలి. అందుకే ఆయన శివుడిని పంచాననం, తత్పురుష, అఘోర, సజ్జోజాత, వామదేవ, ఈశానములు 5 ముఖములతో ఆయనను మనం కీర్తిస్తాం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్య సర్వత సర్వ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అంటూ ఒక్కొక్క ఆ స్వామి యొక్క ముఖారవిందాన్ని తలుచుకుంటూ ఏదైతే మధ్యలో ఉంటుందో దాన్ని ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో అంటూ ఆ మధ్యలో ఉన్నది వ్యక్తావ్యక్త గుణేతరం స్వయం శక్తిం చ తత్వాత్మకం అంటూ కవ్యాపి తేజోమయం ఆకాశతత్వానికి నిదర్శనంగా చెబుతాం. అంటే ఈ 4 సృష్టి స్థితి లయ తిరోధానములనేవి సంసారంలో ప్రతి జీవుడు పొందుతూ ఉండేవే. నీకు కావలసినది ఏమిటి? మోక్షం. అందుకే ఓం ఓం పం ఫం బం భం మం ఓం 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 నమో భగవతే రుద్రాయ అని ఓం యం ఊర్ధ్వముఖాయ నమః అంటూ పంచముఖ ధ్యానం చేసేటప్పుడు ఆయనది శాంతం పంచమమీశ్వరస్య వదనం కవ్యాపి తేజోమయం, శాంతానికి నిదర్శనమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తూ నీకు మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి ఆ 5వ ముఖాన్ని ధ్యానం చేస్తూ ఈ సృష్టి స్థితి లయ తిరోధానములనే 4ంటిని దాటి నీ అనుగ్రహానికి నన్ను పాత్రుణ్ణి చెయ్యవయ్యా అని భావన చేయటంతోనే ప్రతినిత్యము శివాభిషేకం చేస్తూ పంచముఖ ధ్యానం చేసిన తరువాత నమక చమకాలతో అభిషేకం చేస్తాం. ఇదంతా కూడా నిత్యము జరిగేటువంటి ఆయన లీల నీ అనుగ్రహంగా
పరిఢవిల్లి నీకు ముక్తిని అందించాలన్న సంకల్పంతో నువ్వు చేసే సక్రియ. ఇది మనకు గుర్తిస్తే పంచాననం ప్రబల పంచ వినోదశీలం. ఆయనను మనస్సులో ధ్యానిస్తూ ఆ అంబికేశుడికి నా హృదయాన్ని సమర్పిస్తున్నానన్న భావనతో ఈ ప్రక్రియను నువ్వు ఆచరించగలిగితే నీ జీవితము ధన్యమై శివార్పణమవుతుంది. పరమ కరుణామయుడైన శివుడు అనుగ్రహాన్ని అందించడానికి అనునిత్యము నీ వైపే చూస్తూ ఉంటాడు. శ్మశానంలో కూడా నీకు తోడుగా ఉండే దైవం ఎవరయ్యా అంటే ఆ శివుడు ఒక్కడే. కనుక అనునిత్యము నీకు తోడుగా ఉంటూ నీ ప్రారబ్ధాన్ని అంతరింపజేసి సంచిత ఆగమ కర్మల యొక్క ఫలితాలను అంతం చేసి నీకు మోక్షాన్ని అందించగలిగినటువంటి ఆ స్వామిని ఆశ్రయించేటువంటి ఆలోచన నీలో ఉత్పన్నం కావటం కోసమే పంచకృత్యములు, పంచభూతములు, పంచముఖములతో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క ఆరాధన ఇవన్నీ కూడా అద్భుతంగా మనకు అందజేయటం జరిగింది. గురువుగారు, గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి. ఈ 24 అక్షరాలకి ఏమైనా ప్రత్యేకత ఉందా? గాయత్రి మంత్రానికి అర్థాన్ని చెబుతూ గయాన్ త్రాయతే ఇది గాయత్రి అన్నారు. గయాన్ అంటే ప్రాణములను రక్షించేది గాయత్రి మంత్రం. గాయంతం త్రాయతే ఇది గాయత్రి. ఎవడైతే ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తాడో వాణ్ణి రక్షించేది గాయత్రి. ఇప్పుడు నిత్యము గాయత్రి మంత్రాన్ని పారాయణ చేసేవాడికి ఎన్ని గంటల యొక్క రక్షణ కావాలి అంటే రోజులో 24 గంటలు ఉంటాయి కాబట్టి 24 గంటల రక్షణ కావాలి. 24 గంటలకు ఒక్కొక్క గంటకు ఒక్కొక్క బీజాక్షర యొక్క మాహాత్మ్యం వల్ల రక్షణ కవచంగా ఏర్పడి నీవు జీవితాన్ని ప్రమాదం లేకుండా ఆనందంగా గడపగలిగినటువంటి స్థితి ఏర్పడుతుంది. మరి ఒకరోజు వస్తే సరిపోదు కదా, సంవత్సరం అంతా ఉండాలి కదా. సంవత్సరానికి ఎన్ని నెలలు అంటే 12 నెలలు. మరి నీకు అనుకూలతైనా ప్రతికూలతైనా ఎవరి వల్ల కలుగుతుంది అంటే సూర్యచంద్రుల యొక్క గ్రహముల ప్రభావము వలన కలుగుతుంది. ఈ సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిస్తే అమావాస్య, దూరంగా ఉంటే పౌర్ణమి. సో నెలలో ఎన్ని పక్షాలు ఉంటాయి అంటే శుక్లపక్షము, కృష్ణపక్షం. అంటే ఈ సూర్యచంద్రుల ప్రభావము సానుకూలతను నీకు కలగజేస్తూ నీకు రక్షణ కల్పించాలి అంటే 12 × 2 24 అక్షరముల యొక్క మాహాత్మ్యము 2 పక్షములు × 12 నెలలు సంవత్సరాంతము నిన్ను ఆనందంగా ఉంచటానికి కారణభూతమవుతుంది. అందుకే 3 పాదాలలో ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు ఉంటాయి. 3 × 8 24. ఇలా 24 గంటలు సంవత్సరాంతము నీకు ఆనందాన్ని అందించటం కోసము, నిన్ను రక్షించటం కోసము ఎవరైతే ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యము ఉచ్చరిస్తూ ఉంటారో వారికి రక్షణ కవచంగా ఏర్పడి ఆ గాయత్రి మాత నిన్ను రక్షిస్తుంది అన్న ఆలోచన నీలో కలగటం కోసం 24 అక్షరాల గాయత్రి మంత్రాన్ని ఆవిష్కరింపజేశారు. బాగానే ఉందండి, మాకు అసలు గాయత్రి మంత్రం తెలియదే అంటే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతదాసాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఆ వేద విజ్ఞానాన్నంతా గాయత్రి మంత్ర మాహత్యాన్నంతా 24 అక్షరాలకు ఒక్కొక్క అక్షరానికి 1000 శ్లోకాల చొప్పున 24,000 శ్లోకాలుగా వాల్మీకి మనకు అందించాడు. వాల్మీకి రాసిన రామాయణం అంతా గాయత్రి మంత్రార్థ వ్యాఖ్యానమే. కనుక రామాయణాన్ని పారాయణ చేస్తూ రామచంద్రమూర్తిని తలుచుకుంటూ ఆయన అందించినటువంటి ధర్మమే నీ జీవనము మార్గముగా కావాలని నువ్వు భావిస్తూ జీవితాన్ని గడపగలిగితే ఆ ధర్మమే నీకు రక్షగా నిలుస్తుంది. ధర్మహేవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మోత్యజే వధీత్ అంటుంది. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది, ధర్మాన్ని నువ్వు అంతం చేస్తే అది నీ అంతానికి కారణమవుతుంది. కాబట్టి ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ రామచంద్రమూర్తి యొక్క చరిత్రను పారాయణ చేస్తూ నిరంతరము రామాయణ పారాయణ చేసేవారికి కూడా ఎలాంటి ఉపద్రవము వాటిల్లదు అన్నది ఆర్షవాక్యం. కనుక గాయత్రి మంత్ర మాహత్యము, రామాయణ పారాయణము నీ జీవితాన్ని రక్షించే రక్షక కవచాలుగా మారాలని ఆకాంక్షిస్తూ గాయత్రి మంత్ర ఉపాసన చేసే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ధన్వంతరి బావి ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్తారు. ఈ ధన్వంతరి బావి ఎక్కడ ఉంది, దీని ప్రత్యేకత ఏంటి? కాశీలో వృద్ధకాళేశ్వర మందిరం. ఆ మందిరంలో
ఈ ధన్వంతరి బాగుంది. మహామృత్యుంజయ మందిరము, వృద్ధకాళేశ్వర మందిరము పక్కపక్కనే ఉంటాయి. ఇవి కాలభైరవ మందిరానికి కొంత దూరంలో ఉంటాయి. అక్కడ అలనాడు శివశర్మ సప్తమోక్షపురులను దర్శించుకున్న తరువాత దేహత్యాగం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళి మళ్ళీ వృద్ధకాళేశ్వరుడిగా అవతరించి కాశీకి వచ్చి అద్భుతమైన వృద్ధకాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఆయన నిర్మించినటువంటి కూపమే ఈ ధన్వంతరి బావి. శివుడు వచ్చి అడిగాడు ఒక వృద్ధుడి రూపంలో, ఎవరయ్యా దీన్ని నిర్మించింది అంటే శివుడే అన్నాడు. ఈ బావి నిర్మించింది అది కూడా శివుడే అన్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4-5 సార్లు అడగటం ప్రారంభించాడు. ఎన్నిసార్లు అడిగినా ఆ శివశర్మ వృద్ధకాలుడి రూపంలో అక్కడ ఉండి అదే సమాధానం చెప్పాడు. సంతోషించాడు. ఇంత ఉత్కృష్టమైన కార్యక్రమం చేసి కూడా ఇది నేను చేశానని చెప్పుకోవటం లేదే, ఇదేనయ్యా శివతత్వమే అని చెప్పి ఆయనను భార్యతో సహా ఆ వృద్ధకాళేశ్వర లింగంలో ఐక్యం చేసుకుని అందరినీ కటాక్షించటం ప్రారంభించాడు. అలాంటి నిష్కల్మషమైన పరోపకార బుద్ధితో ఆవిష్కరింపబడినటువంటి ఆ బావి యొక్క జలం ఎంత అద్భుతంగా ఉంటుందంటే తాగినా కొద్దీ తాగాలనిపిస్తుంది. ఆ జలాన్ని సేవించిన తరువాత అనేకమైన రోగాలు పోతాయి అన్నది ప్రత్యక్ష నిదర్శనంగా కనబడుతూ ఉంది. అందుకే అక్కడికి వెళ్ళిన వాళ్ళు కేవలం ఆ జలాన్ని తీర్థంగా స్వీకరించటమే కాకుండా ఇంటికి తెచ్చుకొని ఔషధంగా స్వీకరిస్తూ ఉంటారు. అలాంటి ధన్వంతరి బావి కాశీలోని వృద్ధకాళేశ్వర మందిరంలో మనకు దర్శనమిస్తుంది. గురుగారు, సనాతన ధర్మం అంటే సర్వదా వర్ధిల్లేదిగా పేర్కొంటారు. అటువంటి సనాతన ధర్మానికి ప్రత్యేక లక్షణాలు ఏమైనా ఉన్నాయా? అసలు సనాతన ధర్మం అంటే సనా సదా భవతి ఇది సనాతనః అని, అంటే అతి ప్రాచీనమై నిత్య నూతనంగా వెలసిల్లేదే సనాతన ధర్మం. సూర్యుడు ఎప్పటివాడో, ఎన్ని యుగాల కిందటివాడో, కానీ ఇవాళ సూర్య దర్శనం జరగకపోతే మనలో శక్తి అనేది ఉత్పన్నం కాదు. అలానే సనాతన ధర్మం కూడా ఋషుల చేత మనకు అందింపబడిన అద్భుతమైనటువంటి విజ్ఞానం. అది మనను నిత్యము కాపాడుతూ ఉంటుంది. మరి ఈ సనాతన ధర్మ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమిప్రయం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని మనుధర్మశాస్త్రం చెబుతుంది. అంటే ఎప్పుడు నిజమే చెప్పు, అది నిజం కదా అని కఠినంగా చెప్పకు, ప్రియంగా చెప్పు. ఎదుటివాడికి ప్రియంగా ఉండాలని అబద్ధము చెప్పకు. ఎవరైతే ఇలా సత్యాన్ని ప్రియంగా చెబుతూ అబద్ధం చెప్పకుండా ఎదుటివాడికి ఆనందం కలిగించటం కోసం ముఖప్రీతి మాటలను అబద్ధాలుగా వచించకుండా ఉంటాడో వాడు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నట్టు అని మనువు మనుధర్మశాస్త్రంలో తెలియజేస్తే, సత్యం, దమ, శౌచం, అలానే జ్ఞానం, దయ, ధ్యానం, క్షమ, ఆర్జవం ఇవన్నీ కూడా ఏషధర్మ సనాతన. సత్యాన్ని పలుకుతూ ఇంద్రియ నిగ్రహంతో, శౌచంతో, తపశ్శక్తితో, దయతో, ధ్యానంతో, జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ క్షమతో, మృదుత్వాన్ని కలిగి ఉండటమే సనాతన ధర్మ లక్షణాలు. ఇదే దైవీ లక్షణాలుగా దైవాసుర సంపత్ విభాగ యోగంలో అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అంటూ పరమాత్మ అర్జునుడికి తెలియజేశాడు. అంటే భారతీయ జీవన విధానంలో మొదటి నుంచి సత్యము, తపస్సు, శౌచము, ఎదుటివాణ్ణి క్షమించే గుణము, మృదుత్వము, జ్ఞానము పట్ల ఆసక్తి, దయాగుణము వీటన్నింటినీ కలబలుపుకుంటూ ధ్యానం చేస్తూ పరమాత్మను తెలుసుకోవాలన్నటువంటి సాధనా క్రమం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం. ఈనాటి సమాజంలో అవన్నీ అంతర్ధానమవుతున్న కారణాన కలహాలు పెరిగి అవి కక్షలకు కారణమై జీవితాన్ని దుర్భరంగా మారుస్తున్నాయి. కనుక ఆధునిక సమాజంలో ఉన్నటువంటి ఈ అనేకమైనటువంటి లక్షణాలకు సమాధానము, పరిష్కారము సనాతన ధర్మాన్ని అవలంబిస్తూ
ఆ లక్షణాలను పుణికిపుచ్చుకుంటూ జీవితాన్ని ముందరికి సాగించటం ఒక్కటే మార్గం. గురుగారు, మరో సందేహం. సెంపోన అరంగల్ దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలియజేస్తారా? శంపంచయ నగరే తు నిత్య సరసీ స్వర్ణాఖ్య తీర్థాంచితే శ్రీమాన్ పేరరురాళ నాయక ఇతి స్వర్ణాఖ్య వైమానిగై ప్రాగస్యాస్థితిరల్లి మామలర ప్రాప్తోతి శ్రేయే శ్రియం రుద్రావేశిక దివ్య మంగళతను శ్రీమన్ కలిఘ్నస్తుతః అన్నది ఆ శంపన్ అరంగర్ దేవాలయంలో ఉన్నటువంటి స్వామిని కీర్తిస్తూ చెప్పుకునే అద్భుతమైన పద్యం. శంపన్ అంటే అందమైన బంగారము అని అర్థం. ఎవరైతే ఈ శంపన్షయ అరంగార దేవాలయంలో ఉన్న దామోదరుని, ఆయననే హేమారరుళాన్ అని కూడా పిలుస్తారు, అర్చిస్తారో వారికి దరిద్రం అనేది దరిదాపులకు రాదు. షీర్వాళ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ 108 దివ్య దేశాలలోని 4వ దివ్య దేశం మనకు కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మాహాత్యం ఏమిటి అంటే, రాముడు రావణుడితో యుద్ధం చేసిన తరువాత రావణుని వధించి బ్రహ్మహత్యా పాతకాన్ని మూటగట్టుకున్నానని బాధపడుతూ ఏం చెయ్యాలో తెలియక శ్రీరంగానికి వెళతాడు. శ్రీరంగంలో ఆ స్వామిని ఆరాధించిన తరువాత కూడా మనశ్శాంతి చిక్కదు. ఆ సమయంలో ఈ శంపన్ అరంగర్ దేవాలయానికి వస్తాడు. ఇక్కడ దృఢనేత్ర మహర్షి ఆయనకు అశ్వమేధయాగం చెయ్యమని సలహా ఇస్తాడు. అశ్వమేధయాగం చేసిన తరువాత ఒక బంగారు గోవును నిర్మించి ఆ గోవులో కూర్చొని తపస్సు చేయమంటాడు. 4 రోజులు తపస్సు చేసిన తరువాత ఆ బంగారు గోవును ఒక బ్రాహ్మడికి దానమిస్తాడు రామచంద్రమూర్తి. ఏ బ్రాహ్మడైతే ఆ బంగారు గోవును దానంగా తీసుకున్నాడో ఆయన ఆ బంగారంతో ఆ దామోదరుడికి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. అదే శంపన్ అరంగర్ దేవాలయం. కాంచి, తిరుమల, శ్రీరంగం ఈ 3 దివ్యక్షేత్రాలలో ఉన్న స్వామిని దర్శించుకుంటే ఎంత ఫలితం కలుగుతుందో ఇక్కడున్నటువంటి స్వామిని దర్శించుకుంటే ఆ ఫలితం కలుగుతుందని చెప్తారు. ఒక బ్రాహ్మడు దరిద్రంతో బాధపడుతూ ఏం చేయాలో తెలియక ఈ క్షేత్రానికి వచ్చి 32,000 సార్లు అష్టాక్షరి మహామంత్రాన్ని జపించాడు 3 రోజుల పాటు. స్వామి ప్రత్యక్షమై ఆయనకు సకల సంపదలను కటాక్షించాడు. అందుకే ఇందాక మనం పద్యంలో చెప్పుకున్నప్పుడు స్వర్ణాఖ్య తీర్థాంచితే, ఇక్కడున్న తీర్థాన్ని కనక తీర్థం అంటారు. స్వర్ణాఖ్య వైమానిగై, ఇక్కడున్న విమానాన్ని కనక విమానము అంటారు. ఆయన పేరే బంగారు స్వామి. కాబట్టి బంగారం కావాలనుకుంటే, సువర్ణ సంపదలతో నీ జీవితం తొలతూగాలి అనుకుంటే 12 బాహువులతో అనునిత్యము భక్తులను తూర్పు దిక్కుగా చూస్తున్న దృష్టితో రక్షిస్తున్న ఆ స్వామి యొక్క పాదాలను నువ్వు పట్టుకోగలిగితే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. 108 దివ్య దేశాలలో 4వదైనటువంటి ఈ శంపన్ అరంగర్ దేవాలయంలోని దామోదరుణ్ణి నువ్వు దర్శించుకోగలిగితే అదే ఈ దివ్య దేశం యొక్క ప్రత్యేకత. గురుగారు, కూచిపూడి నాట్య సంప్రదాయానికి సిద్ధేంద్ర యోగి మూల పురుషుడిగా చెప్తూ ఉంటారు. ఆయనే ఈ కూచిపూడి నాట్యానికి చేసినటువంటి సేవ ఏమిటి? 16వ శతాబ్దంలో కూచిపూడి నాట్యానికి మూల పురుషుడైనటువంటి సిద్ధేంద్ర యోగి భామాకలాపం అనేటువంటి అద్భుతమైన నాట్యాన్ని ఆవిష్కరింపజేశాడు. ఆయన అనాథగా తిరుగుతున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు ఆయనకు ఆశ్రయం ఇచ్చి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. కానీ నిరంతరము ఆయనకు కృష్ణుడి మీదనే ప్రేమ, భక్తి ఉండేవి. కృష్ణానది ఉత్తర తీరాన ఉన్నటువంటి శ్రీకాకుళంలోని అనంత తీర్థుల వారి దగ్గరికి వెళ్ళి ఆ మఠంలో కృష్ణుడిని తలుచుకుంటూ ఆయనను స్మరిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు.
సిద్ధప్ప అని పిలిచేవారు ఆయన. ఈయన భక్తి చూసి అనంత తీర్థుల వారు ఈయనను ఉడిపి పంపించారు. ఉడిపిలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూసి మురిసిపోయాడు. అక్కడ ఉన్న పెద్దల శుశ్రూష చేస్తూ వేదాన్ని, వేదాంగాలను, శాస్త్ర పాండిత్యాన్ని సంపాదించి సిద్ధశాస్త్రిగా మారాడు. అద్భుతమైన నాట్యకౌశలం ఆయనకు జన్మతః సిద్ధించింది. సుకుమారమైన శరీరము, పొందిక అయినటువంటి అవయవ సౌష్ఠవం. ఆయన నర్తిస్తూ ఉంటే అందరూ పరవశించి చూస్తూ ఉండేవాడు. ఇలా ఉడిపిలో కృష్ణుణ్ణి అర్చిస్తున్నటువంటి సిద్ధశాస్త్రికి ఇల్లు గుర్తుకొచ్చింది. ఊరికి వద్దామని చూస్తున్న సమయంలో, కృష్ణానదిలో వస్తున్న సమయంలో వరద వచ్చి ఆయన ప్రాణాంతకమైన స్థితికి చేరుకున్నాడు. ఆ కృష్ణుడే కాపాడాలి, నేను ఈ జన్మను వదిలేసి సన్యాసాన్ని స్వీకరిస్తున్నానని సంకల్పం చేసుకున్నాడు. ఎలా అయితే ఆదిశంకరులు మొసలి పట్టుకోగానే సన్యాసం స్వీకరిస్తున్నాను, ఆపద్ధర్మ సన్యాసాన్ని స్వీకరిస్తున్నాను అని భావించగానే మొసలి వదిలేసిందో, అలానే ఈ సిద్ధశాస్త్రి కూడా ఎప్పుడైతే నేను సన్యాసాన్ని తీసుకుంటున్నానని భావన చేశాడో అప్పుడు కృష్ణుడు రక్షించి ఆయనను ఒడ్డుకు చేర్చాడు. ఇంటికి వెళ్ళిన తరువాత ఈయన సన్యాసం స్వీకరించాడు కనుక భార్య ఇతనిని సన్యాసిగానే భావించింది. ఈయన కూడా భార్య అనుమతితో శాస్త్రీయమైన సన్యాసాశ్రమంలోకి ప్రవేశించి భామాకలాపం అనేటువంటి అద్భుతమైన నృత్యాన్ని ఆవిష్కరింపజేశాడు. ఈ భామాకలాపము, కలాపము అంటే కలత, తన గోడు చెప్పుకోవటము, కలహము అని అర్థం. భామ అంటే సత్యభామ, భామనే సత్యభామనే అన్నటువంటి ఆ అద్భుతమైన గీతాన్ని మనం చాలాసార్లు విన్నాం. ఇది ఆ సిద్ధేంద్ర యోగి మనకు అందించినది. సన్యాసం తీసుకొని సిద్ధేంద్ర యోగిగా మారినటువంటి ఆ నాట్యాచార్యుడు ఆ భామా కలాపాన్ని నృత్యం రూపంలో ప్రదర్శించడానికి 3 పాత్రలు కావాలి: కృష్ణుడు, సత్యభామ, మాధవి. మరి ఆ పాత్రల కోసం అన్వేషిస్తూ కొంతమందిని దానికి అనుకూలంగా ఉన్నారని భావించి శిక్షణ ఇద్దాం అనుకున్నాడు. ఆ రోజులలో నాట్యం చేసేవారిని సామాజికంగా దూరంగా ఉంచేవారు. అందుకని శృంగేరి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి తన భామాకలాపంలో ఉన్న కృష్ణ తత్వాన్ని గురించి వివరించి దీనికి ఆమోదం పొంది ఎవరినైతే పాత్రలుగా తాను స్వీకరించుదామనుకున్నాడో వాళ్ళందరి తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకొని ఒక నియమం పెట్టాడు. ఇప్పటి నుంచి కూచిపూడిలో ఏ మగపిల్లవాడు జన్మించినా వాళ్ళు తప్పకుండా సిద్ధేంద్రయోగి పేరు తెలుసుకొని ముక్కు కుట్టిన తరువాత కృష్ణుడి దగ్గరికి వచ్చి భామాకలాపాన్ని నృత్యం రూపంలో ప్రదర్శించిన తరువాత మాత్రమే ఇంకొక ఉద్యోగంలోకి వెళ్ళాలి. చాలా కాలం ఈ సాంప్రదాయం కొనసాగింది. భామాకలాపం అనేది అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలను పొందింది. అలనాడు ఆ సిద్ధేంద్రయోగి చేసినటువంటి అకుంఠిత కృషి, దీక్షతో ఆయన అనేక మందికి నేర్పినటువంటి ఈ నృత్యమే ఈనాడు మన అందరినీ అలరిస్తున్నటువంటి అద్భుతమైన కళారూపం. కనుక ఎప్పుడు మనం నాట్యం చూసినా ఆయనను తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అందించినటువంటి ఈ అద్భుతమైన నృత్యాన్ని చూసి ఆనందిస్తూ పరమాత్మను కీర్తించే ప్రయత్నం చేయాలి. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.